అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా మనము రక్షింపబడిన తర్వాత మనము ఏ విధంగా జీవించాలి, మన రక్షణ ఎలా కాపాడుకోవాలి అని మనము అనుదినము పరీక్షించుకుంటూ ఉండాలి వాక్యం ద్వారాగా. మరి అటువంటప్పుడు మనము దేవుని బిడ్డలుగా రక్షింపబడిన తర్వాత అందరము కూడా ఎవరైతే యేసు ప్రభువు యొక్క నామములో రక్షణ పొందారో అందరము కూడా అనేకులమైన మనము ఒక సంఘముగా ఏర్పాటు చేయబడ్డాము. ఆ సంఘము క్రీస్తు యేసు యొక్క శరీరం. మరి యేసు ప్రభు వారు శరీరంతో ఎందుకు పోల్చారంటే అది మనకి అర్థమయ్యే రీతిలో, మరి ఈ లోక ప్రకారంగా అర్థమయ్యే రీతిలో మరి శరీరాన్ని మనం గమనించినట్లయితే మరి శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి, ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి. కానీ ఒక అవయవం కన్నా వేరొక అవయవం దేనికి గొప్ప కాదు. దేనికి ఉన్న పని నిర్దేశింపబడింది, దానికి ఉన్న పని ఉంటుంది. మరి ఏ అవయవం కన్నా ఏ అవయవం గొప్పది, ఇది చిన్నది అనడానికి వీల్లేదు. అంతా సమానమే. అందుకని దేవుని దృష్టిలో మనము దేవుని బిడ్డలమైన రక్షింపబడిన వారం అందరము కూడా దేవుని దృష్టిలో అందరము సమానమే. అందువల్ల దేవుడు మరి శరీరంతో పోల్చారు. ముందు మనం రక్షింపబడిన తర్వాత ముందు తెలుసుకోవాల్సిన విషయము మరి ఇదండి. అనేకమైన వేరే వేరే సంఘాలు, మరి ఈ లోకంలో ఎన్నో రకరకాల సంఘాలు ఉన్నాయి. మరి ఎవరి పరిస్థితులను బట్టి వారు, ఎవరు అవకాశాన్ని బట్టి వారు సంఘానికి వేరు సంఘాలకు వెళ్తారు. మరి ఏ సంఘంకి వెళ్ళినప్పటికీ దేవుడు తెలిసిన బిడ్డలు అని అంటే అందరూ సమానమే. ఇది గొప్ప, ఇది మంచివారు, ఇది మంచి బోధన అని అనడానికి వీల్లేదు. ఆ బోధన మంచిది కాదు అనేది దేవుడికి సంబంధించిన విషయం, ఆయన చూసుకుంటారు. మనము మాత్రము మరి దేవుని బిడ్డలుగా మరి అయిన తర్వాత మనం చేయవలసిన పనులు మొదటిగా మరి ఈ సంఘం గొప్ప, ఆ సంఘం గొప్ప, ఈ సంఘం కరెక్ట్, అది కరెక్ట్ కాదు అని మనము మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పారు కాబట్టి శరీరంతో పోల్చారు. మన శరీరంలో అవయవాలన్నీ ఒకటే, వేరుగా ఉన్నాయి. కానీ అన్ని అవయవాలు ఒకదానికంటే ఒకటి గొప్ప, ఏది ఒకదానికంటే తక్కువ ఏది కాదు అని ఆయన ఉద్దేశం అయి ఉన్నది. మనకు అర్థం అవ్వాలని ఆ రీతిలో శరీరంతో పోల్చారు. అందువలన మనం మొదటిగా దేవుని బిడ్డలు అయిన తర్వాత మొదటిగా మనము చేయవలసినది అనేకులమైన మనము అందరము సమానమే. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. తర్వాత రెండవదిగా మరి మనం రక్షింపబడిన బిడ్డలను చేయవలసింది మరి విశ్వాసులు రెండు రకాలుగా ఉంటారు. విశ్వాసుల్లోనూ కొంచెం మంచి విశ్వాసిగా కొంతమంది ఉంటారు, కొంతమంది బలహీనులుగా ఉంటారు. అయినప్పటికీ బలవంతులు బలహీనులు అయినప్పటికీ ఎవరైనా సంఘంలో బలహీనంగా విశ్వాసంగా ఉంటే వారిని కొంచెంగా హెచ్చరించాలి అన్నారని ఇంకా గట్టిగా హెచ్చరించకూడదు, మృదువుగా చెప్పాలన్నమాట. తర్వాత ఎందుకంటే విశ్వాసులు ఇద్దరూ దేవుని దృష్టిలో సమానమే. అది దేంతో పోల్చారంటే ఒక రోజును రోమపత్రికలో ఉంటుంది 14వ అధ్యాయంలో విశ్వాసులు ఒకడు ఒక దినాన్ని మంచిగా తింటూ మంచిగా భుజిస్తూ ఆ దినాన్ని గడుపుతాడు. ఇంకొక అతను బలహీనంగా ఉంటూ ఆ దినాన్ని గడుపుతాడు, ఓన్లీ శాకాహారం తింటూ. ఒక విశ్వాసి మంచిగా తింటూ దినాన్ని గడుపుతాడు, వేరొక విశ్వాసి బలహీనంగా ఉంటూ ఓన్లీ శాకాహారంతో అది గడుపుతాడనమాట. మరి బాగా ఉన్న బలంగా తినేవాడు బలహీన్ని తప్పు పట్టకూడదు, బలహీనంగా తిన్నవాడు శాకాహారం తిన్నవాడు బలవంతుణ్ణి తప్పు పట్టకూడదు. వీరు ఎంత తింటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు అని తప్పు పట్టకూడదు. అలాగే విశ్వాసంలో కూడా విశ్వాసంగా ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు చాటుకుంటారు. మరి బలహీనంగా విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు దేవుని దృష్టిలో చాటుకుంటారు. అది దేవుడు చూసుకుంటారు. అతను పడిపోయినా లేచినా అది దేవునికి అప్పచెప్పాలి. అది మనము తీర్పు తీర్చకూడదు. మనము
గట్టిగా హెచ్చరించకూడదు. అదొకటి తెలుసుకోవాలి. బలహీనులైనప్పటికీ, బలవంతులైనప్పటికీ, విశ్వాసంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. నేను గొప్ప, నేను తక్కువ అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. దేవుని బిడ్డలుగా అయిన తర్వాత ముందు మనము ఇవి స్టార్టింగ్ చూసుకోవాలి. తర్వాత ఇంకా ముందుకు సాగిపోవాలి. వాళ్ళని తీర్పు చెప్పడానికి మనకి వీలు లేదు. ఎందుకంటే వేరొక దాసుడు, ప్రభు దాసుడిని ప్రభువే, పడిపోయినా ప్రభువే లేపాలి. ఏదైనా అతనే చూసుకుంటారు. అతను వేరొక దాసుడిని నువ్వెలా జడ్జ్ చేస్తావు? అందుకని మనము ముందు అవి నేర్చుకోవాలి. మరి ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదండి. మరి ఇటువంటివి ఒక్కొక్కటి మనం మరి సరి చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి.